మన దేశంలో చాలా ఆలయాలు మిస్టరీని తలపిస్తాయి. మరీ ముఖ్యంగా శివాలయాల నిర్మాణం అంతు చిక్కదు. ఒక్కొక్క రాయి 100 టన్నుల బరువున్నా సరే ఒకే పెద్ద రాయిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా గోడలా నిలబెట్టారు అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అలాంటి రాయి మన చుట్టుపక్కల కూడా కనిపించదు. ఇలాంటి గొప్ప అత్యద్భుత ఆలయాల గురించి మనం చాలా విన్నాం. కానీ మీరు మధ్యప్రదేశ్ చంబల్ లోయకు దగ్గరలోని కాకన్మత్ ఆలయం గురించి విన్నారా? తెలియకపోతే తెలుసుకోవాల్సిన గొప్ప ఆలయ నిర్మాణం ఇక్కడ ఉంది. ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం నిర్మించింది. ఈ ఆలయం జస్ట్ చిన్న పిల్లలు పెద్ద రాళ్లు పేర్చినట్లుగా కనిపిస్తుంటుంది. అంటే సిస్టమేటిక్ గా కాకుండా రాయికి మధ్య గ్యాప్ ఉంటుంది. అసలు అవి బరువును ఎలా ఆపుతున్నాయనేది మిస్టరీ. అంతేకాదు ఎత్తైన ప్రాంతంలో గుడి కోసం మరో ఎత్తు రాతి నిర్మాణం చేపట్టి దానిపైన ఆలయం నిర్మించారు. చాలా సుందరమైన తెల్లరాయి 1000 ఏళ్ళు అవుతూ ఉండడంతో మనకు ఇప్పుడు రంగు మారినట్లు కనిపిస్తుంది. కానీ ఈ ఆలయం ఒకప్పుడు తెల్లగా చంద్రకాంతిని చీకట్లో వ్యతిరేక దిశలో ప్రసరింపజేసేంత సుందరంగా ఉండేదట. ఎంత దూరంగా ఉన్నా సరే నిండు చంద్రుడు ఆకాశంలో ఉంటే చాలు ఎంతో అందంగా కనిపించేదని చరిత్ర చెబుతోంది. ఇప్పటికైనా సరే 10 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కనిపిస్తూనే ఉంటుంది. ఈ గుడిలోకి వెళ్లాలంటే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే ఇప్పుడే ముట్టుకుంటే కూలిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఒక్కో రాయిని వేరువేరు సైజులో కట్ చేశారు. అంతేకాదు కింది భాగంలోని ప్లాట్ఫామ్ మాత్రం చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అందమైన బొమ్మలు, శిల్పాలు కనువిందు చేస్తాయి. అయితే ఈ ఆర్కిటెక్చర్ మాత్రం ఓ మిస్టరీయే. కానీ వాస్తు పద్ధతిలోని ఈ ఆలయం చూస్తుంటే మాత్రం 2 కళ్ళు చాలవు. అంతేకాదు గర్భగుడి చూడాలి. 1000 ఏళ్ల క్రితం ఎంత నున్నటి రాయి ఎక్కడ దొరికింది? గట్టి మెరుపు లాంటి పాలరాయితో అంతర్భాగం ఎలా చేశారనేది అర్థం కాదు. శివలింగం కూడా చూడగానే మొక్కి ఆ లోపలి దృశ్యాన్ని చూసి మైమరచిపోతాం. ఇంతవరకు చెక్కు చెదరలేదు. 1000 ఏళ్ల నుంచి చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ ధ్వంసమయ్యాయి. ఈ గోడను ఆనుకొని అతిపెద్ద విశాలమైన గోడ కట్టడం ఉంది. కానీ కాలక్రమేణా కొన్ని ఆలయాలు మొఘల్ రాజుల నుంచి ప్రకృతి కోపం వల్ల కూడా ధ్వంసమైపోయాయి. అయితే ఇది మాత్రం మనుషులు కట్టిన గుడి కాదు. ఇందులో ఉన్నది భూత్నాథ్, దెయ్యాలే ఆలయాలు నిర్మించాయని 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో ఈ ఆలయం దగ్గరలో ఓ చిన్న కుగ్రామం ఉండేది. నదీ కాలువ ఆలయం నిర్మించిన చోటు పక్కనుండే వెళ్లేది. నిత్యం ఇక్కడ నీటి ప్రవాహం ఉండేది. అయితే ఈ ఆలయానికి దగ్గరలో ఓ రైతుండేవాడు. ఇతను రాత్రి సమయంలో పడుకొని ఉండగా దూరంగా ఏదో శబ్దం వినిపించింది. కానీ భయంతో పడుకుండిపోయాడు. తన భార్యతో చెప్పి బయటకు వెళ్లాలన్నా కూడా వద్దని వారించింది. ఈ ప్రాంతంలో దెయ్యాలు తిరుగుతున్నాయి, ఆత్మలు ప్రేతాత్మల చప్పుళ్ళు అలానే ఉంటాయి, నువ్వు బయటకు వెళ్లొద్దని భార్య చెప్పడంతో ఇంట్లోనే శివయ్యకు మొక్కి మళ్లీ పడుకున్నాడు. అయితే తెల్లవార్లు ఒకటే చప్పుడు, ఏదో రాళ్ల శబ్దం వినిపిస్తోంది. అయినా కూడా బయటకు వెళ్లాలంటే భయం. చివరకు ఉదయం 4:30 గంటలకు మెలకువ వచ్చింది. తన ఇంటి నుంచి చూస్తే కాస్త దూరంలో ఎప్పుడూ లేని నిర్మాణం, అది కూడా గుడి. అది కూడా తెల్లగా చంద్రుడే నేల మీదకు వచ్చినట్లు ఉంది. దీంతో పరుగున భార్య దగ్గరకు వెళ్లి లేపి బయటకు తీసుకొచ్చాడు. ఇంకా గుడి కడుతున్నట్టుగానే ఉంది. కానీ మనుషులు మాత్రం లేరు. ఏవో ఆకారాలు ఒక్కో రాయిని మోస్తూ పేరుస్తున్నట్లుగా ఉంది. వెంటనే చూద్దామని వేగంగా దేవుడికి మొక్కి పరుగులు పెట్టాడు ఆ రైతు. అతని భార్య వద్దంటున్నా కూడా వినలేదు. కానీ ఆ సదరు రైతు రాకను గమనించిన దెయ్యాలు నిర్మాణం ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తెల్లవారే వరకు భయంతో దూరంగా ఉన్న ఆ రైతు దగ్గరకు వెళ్లి చూస్తే పెద్ద గుడి, కానీ అసంపూర్తిగా ఉంది. పైన శిఖరం లేదు, గోపురం అంతకన్నా లేదు. రాళ్ల అమరిక వింతగా ఉంది. పెద్ద పెద్ద రాళ్లతో కట్టారు. అవి చుట్టుపక్కల రాళ్లు మాత్రం కాదు, మెరుస్తూ తెల్లగా ఉన్నాయి. లోనికి వెళ్లి చూస్తే లోపల శివయ్య కనిపించాడు. భూతాలు కట్టిన నిర్మాణంలో భూత్నాథ్ ఉన్నాడని మొక్కాడు ఆ రైతు. తాను పడుకునేటప్పుడు లేని ఈ ఆలయం తెల్లారేసరికి నిర్మించారని దగ్గరలోని గ్రామస్తుల దగ్గరకు వెళ్లి చెప్పాడు. దీంతో ఆనాటి నుంచి శివయ్యకు పూజలు చేసేవారు. కానీ రాత్రి సమయంలో మాత్రం వెళ్లేవారు కాదు. ఎందుకంటే రాత్రి సమయంలో దెయ్యాలు అక్కడ భూత్నాథ్ ను ప్రార్థించి పూజలు చేస్తాయి. చాలా మంది ఆ చప్పుడులు విన్నారు. తెల్లటి ఆకారంలో ఆకాశంలో నక్షత్రాల్లా తిరుగుతుంటే చూశామని కూడా కొంతమంది చెప్పారు. దీంతో చీకటి పడితే చాలు ఆ ప్రాంతంలోకి వెళ్లేందుకు భయపడేవారు. పగల మాత్రం పూజలు చేసి తమను కాపాడమని కోరుకునేవారు స్థానిక ప్రజలు. అయితే ఇప్పటికీ కూడా లోపలికి అడుగు పెడితే కూలిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది నిర్మాణం. కానీ 1000 ఏళ్లైనా సరే ఈ గుడి అలాగే నిలబడి మనకు సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆ రాయి, ఆ నిర్మాణ సౌందర్యం మాత్రం వర్ణించలేము. అందుకే దీనిని జాతీయ మాన్యుమెంట్ గా గుర్తించి కాపాడుతోంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. రాత్రి సమయంలో లోనికి వెళ్లకుండా సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రజలు కొన్ని 100 ఏళ్లుగా చెప్పుకుంటున్న నిర్మాణం. కానీ 1000 ఏళ్ల క్రితం కచ్చపకట రాజు కృతిరాజు నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. దీని గురించి సస్బహు ఆలయంలో శాసనం ఉంది. గ్వాలియర్లో ఈ గుడి నిర్మించి రాసి ఉంది. కృతిరాజు తన భార్య కాకన్మకత్ కోరిక మేరకు పార్వతి కోసం శివాలయం నిర్మించారు. శివాలయంలోని లింగం దగ్గరే పార్వతీదేవికి పూజలు చేసేవారట ఆ రాణి. దీని చుట్టూ 4 చిన్న ఆలయాలుండేవి. ఒక్కో ఆలయంలో ఒక్కో దేవుడు ఉండేవారు. కానీ కాలక్రమేణా అవి కూలిపోయాయి. అయితే మధ్యలో ఉన్న ఈ గుడి మాత్రం అలాగే ఉంది. అయితే ఈ ఆలయానికి 300 ఏళ్ల తర్వాత మహాదేవ ఆలయంగా పేరు పెట్టి దుర్గా
శ్యాంప్రసాదరాజు పునరుద్ధరించారు. అంతేకాదు ఓ భక్తుడు తన పేరును కూడా రాసుకున్నాడు. కాకన అనే వ్యక్తి కొడుకు దేకన తాను నలపోర కథ నుంచి వచ్చానని శాసనం రాసుకున్నాడు. ఈ గుడిలో గర్భగుడికి ముందు ముఖమండపం ఉంది. దానిపైన బాల్కనీలు, దానిపైన శిఖర నిర్మాణం ఉంది. మొత్తం బేస్ కి పెద్దవి 4 పిల్లర్లు కనిపిస్తాయి, చిన్నవి కనిపించేవి 21. ఇక శిఖరం పొడవు 30 మీటర్లు. ఇక ప్రవేశ ద్వారం వద్ద పెద్ద సింహం విగ్రహాలు ఉండేవి. అవి వాతావరణానికి ధ్వంసమవుతున్నాయని గ్వాలియర్లోని మ్యూజియంలో భద్రపరిచారు అధికారులు. ఆ స్టోన్ అత్యద్భుతంగా ఉంటుంది. ఇదే కాదు, అత్యద్భుతమైన ఇతర నిర్మాణాలను కూడా పెకిలించి తీసుకెళ్లి భద్రపరిచారు అధికారులు. 1000 ఏళ్ల నిర్మాణానికి సాక్ష్యంగా ఉన్న ఈ ఆలయాన్ని చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఎన్ని తరాలు మనకంటే ముందు చూసి ఉంటాయో ఆలోచించండి. ఆధునిక మనిషి కంటే ముందే ప్రపంచమే ఆశ్చర్యపోయే నిర్మాణాలను మిస్టరీగా మలిచి వదిలి వెళ్లారు పూర్వీకులు. అందులో ఈ కాకన్మత్ ఆలయం కూడా ఒకటి. కాబట్టి తప్పకుండా దర్శించాలి. దెయ్యాలు కట్టిన గుడిగా ఈ దేవాలయానికి ప్రసిద్ధి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చట్లయితే వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.